బ్రేకింగ్ చూస్తున్నాం. ఆప్ కీలక నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాపై దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేశాయి. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన సిబిఐ అరెస్టు చేసింది. 8 నెలలుగా జైల్లో ఉన్న మనీష్ సిసోడియా బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక హైకోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 338 కోట్ల రూపాయలు చేతులు మారాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ధర్మాసనం లేవనెత్తిన చాలా అంశాలకు సమాధానం లేవని కూడా పేర్కొంది. 6 నుంచి 8 నెలల్లో దర్యాప్తు సంస్థ ట్రయల్ పూర్తి చేస్తామని చెప్పింది ధర్మాసనం.